Good morning, students. I am K. Nalini. Let us now discuss about asymmetric hydrogenation using Wilkinson biphosphine. అంటే హైడ్రోజనేషన్ జనరల్గా రిడక్షన్ చేస్తాం. ఆ రిడక్షన్ ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ చేస్తాము విల్కిన్సన్ బైఫాస్ఫీన్ యూజ్ చేసి. ఫస్ట్ ఇది తీసుకున్న కెటలిస్ట్ విల్కిన్సన్ కెటలిస్ట్. ఇది జనరల్గా హైడ్రోజనేషన్ చేస్తుంది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్. ఎసిమెట్రిక్ చేయాలంటే కైరాల్ కింద మార్చాలి దీన్ని. సో ఫస్ట్ దీన్ని కైరాల్ కింద మార్చి అప్పుడు దీన్ని రిడక్షన్కి మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఎకైరల్. దీని యొక్క నేమ్ ఏంటంటే క్లోరిడోట్రిస్ ట్రైఫినైల్ ఫాస్ఫీన్ రోడియం 1. దీన్ని మనం విల్కిన్సన్ కెటలిస్ట్ అంటాం. సో మనకు కావాల్సింది ఏంటంటే కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్. సో ఫస్ట్ కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్ కింద మార్చి అప్పుడు మనం రిడక్షన్ చేస్తాం. రిడక్షన్ అంటే నథింగ్ బట్ హైడ్రోజనేషన్. సో RHCl PPH3 3 times rhodium 1. సో దిస్ ఈజ్ ఎకైరాల్. సో ఫస్ట్ దీన్ని కైరాల్ కింద చేంజ్ చేసుకుని అప్పుడు మారుస్తాం. మామూలుగా విల్కిన్సన్ కెటలిస్ట్ అయితే ఎసిమెట్రిక్ సింథసిస్ జరగదు. 1:1 2 ప్రొడక్ట్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ రిడక్షన్ జరిగింది అంటే డబల్ బాండ్ రెడ్యూస్ అయింది. ఈ డబల్ బాండ్ అనేది రెడ్యూస్ అయ్యి మనకి సింగిల్ బాండ్ కింద మారింది. సో ఈ కాంపౌండ్ని 2 టైప్స్లో స్టీరియోకెమిస్ట్రీ కింద రాశాను నేను. సో ఇక్కడ ఏమవుతుందంటే 1:1 అవుతుంది. మేజర్ ప్రొడక్టు మైనర్ ప్రొడక్టు రావాలి కదా యాక్చువల్గా. అయితే ఎసిమెట్రిక్ సింథసిస్లో మనకి 2 ప్రొడక్ట్స్కి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావాలి, కానీ ఇక్కడ అయితే స్టీరియోకెమిస్ట్రీ నార్మల్గా ఉంది, 1:1 రేషియోలో ఉంది. కాబట్టి ఇది ఎసిమెట్రిక్ సింథసిస్ కాదు. సో నార్మల్ విల్కిన్సన్ కెటలిస్ట్ తోటి రిడక్షన్ చేస్తే మనకి నార్మల్ సింథసిస్ అవుతుంది. అది ఎసిమెట్రిక్ సింథసిస్ అవ్వట్లేదు. కాబట్టి ఫస్ట్ దీన్ని విల్కిన్సన్ కెటలిస్ట్ని నోలెస్ కెటలిస్ట్ అనొచ్చు. ఇది నోలెస్ కెటలిస్ట్ హైడ్రోజనేషన్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ టు మేక్ విల్కిన్సన్ కెటలిస్ట్ ఇంటూ కైరాల్ కింద మనం మార్చాలి. సో ఫర్ దట్ దానికి ఏం యూజ్ చేస్తాం? మెనీ కైరాల్ లైగాండ్స్ ఆర్ డెవలప్డ్ బట్ వైడ్లీ యూజ్డ్ ఆర్ కైరాల్ లైగాండ్ RRDIPAMP. సో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు కైరాల్ కింద చేంజ్ చేయడానికి అంటున్నారు. DIPAMP అంటే ఏంటి నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇదిగోండి, DIPAMP అంటే ఇట్ ఈస్ ఎన్ ఆర్గానో ఫాస్ఫరస్ కాంపౌండ్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ లైగాండ్ ఇన్ హోమోజీనియస్ కెటాలిసిస్. హోమోజీనియస్ కెటాలిసిస్లో లైగాండ్ కింద యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ వైట్ సాలిడ్ దట్ డిజాల్వ్స్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. అది వైట్ సాలిడ్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవుతుంది. సో వర్క్ వాజ్ మేడ్ బై WS Knowles వాజ్ రికగ్నైజ్డ్ విత్ నోబెల్ ప్రైజ్. ఈ రియేజెంట్ మీద వర్క్ చేసింది నోలెస్ అండ్ ఈ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఇట్. DIPAMP వాజ్ ది బేసిస్ ఫర్ ది ఫస్ట్ ఇండస్ట్రియల్ స్కేల్ ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ L-DOPA. సో L-DOPA అనే డ్రగ్ని ప్రిపేర్ చేయడానికి దీని యొక్క ఇంపార్టెన్స్ మెయిన్ అది. ఈ రియేజెంట్ని యూజ్ చేస్తాం. సో లాస్ట్ స్లైడ్కి మళ్ళీ వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇప్పుడు RRDIPAMP యొక్క స్ట్రక్చర్. ఇది ఎనిజైల్ అంటాం, ఆర్థో ఎనిజైల్. ఇది కూడా ఆర్థో ఎనిజైల్ అంటే బెంజీన్ మీద OCH3 ఉంటే ఎనిజోల్ అంటాం కదా. సో PH ఇక్కడ PH. సో ఈ కాంపౌండ్ని మనం RRDIPAMP అంటున్నాం. దాన్ని ఈ ఫామ్లో రాశారు. డైరెక్ట్గా AN అని పెట్టేశారు. దీన్ని AN కింద రాశారు, దీన్ని కూడా AN అని రాశారు. సో AN ఈజ్ నథింగ్ బట్ ఆర్థో ఎనిజైల్. సో దీన్ని ఇంకో ఫామ్లో రాశారు. సో ఎలా రాసినా పర్వాలేదు. నెక్స్ట్ ఫస్ట్ కాంపౌండ్ తీసుకోండి, విల్కిన్సన్ కెటలిస్ట్ తీసుకోండి. సో ఇది ఎకైరాల్. దీన్ని కైరాల్ కింద ఇప్పుడు నేను మార్చాలి. దానికోసం ఈ రియేజెంట్ని యూజ్ చేస్తాను, RRDIPAMP డింపాంప్. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే క్లోరిన్ PPH3 ఉన్నాయి ఇటు సైడ్ PPH3 ట్వైస్ ఉంది. సో ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బాండ్ పార్టిసిపేషన్ జరిగి మనకి ఈ 2 రిమూవ్ అయ్యి
డైరెక్ట్గా ఫాస్ఫరస్ మీద ఈ రోడియం అనేది యాడ్ అవుతుంది. ఇదిగోండి ఫాస్ఫరస్ మీద రోడియం డైరెక్ట్గా కాంప్లెక్స్ ఫామ్ చేసింది. సో రిమూవ్ అయిన ఏంటి, ట్రైఫినైల్ ఫాస్ఫీన్ ట్వైస్ రిమూవ్ అయింది. సో ఈ 2 రిమూవ్ అయ్యి ఆ 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫాస్ఫరస్ తోటి బాండ్ ఫామ్ చేసింది. ఇదిగోండి దీన్నే ఇలా కూడా రాశారు, ఇదేనా ఒకటే ఇదేనా ఒకటే. సో దీని నుంచి నేను ఈ కాంపౌండ్ యాడ్ చేస్తున్నాను, తీసుకున్న కాంపౌండ్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైంది చూడండి, క్లోరిన్ PPH3 రిమూవ్ అయింది. డైరెక్ట్గా ఈ కాంపౌండ్ అనేది ఈ డబుల్ బాండ్ తోటి బాండ్ ఫామ్ చేసింది. అంటే H+H- మేబీ రిమూవ్ అయితే మనకి Cl PPH3 రిమూవ్ అవుతాయి. సో డైరెక్ట్గా ఈ డబుల్ బాండ్ తోటి ఈ రోడియం కాంప్లెక్స్ ఫామ్ చేసింది. ఇదిగోండి ఈ 2 ప్లేసెస్లో బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. జస్ట్ రిమూవ్ అయినవి ఏంటంటే క్లోరిన్ టాప్ సైడ్, PPH3 ట్రైఫినైల్ ఫాస్ఫీన్ కింద 2 కూడా రిమూవ్ అయినాయి. సో ఇదంతా ఒక కాంప్లెక్స్ కింద ఫామ్ అయింది ప్లస్ Cl-. సో కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్ ఆర్ నోలెస్ రియేజెంట్ ఆర్ నోలెస్ కెటలిస్ట్. సో ఈ కాంపౌండ్ని మనం కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్ అంటున్నాం. సో మనం ఏదైతే ఇక్కడ పైన చేసామో అదంతా మళ్ళీ సింపుల్ ఈక్వేషన్లో వేశారు చూడండి. ఇది విల్కిన్సన్ కెటలిస్ట్, ఇది రియేజెంట్, మనం యూజ్ చేసిన ఇథనాలు, ఇదిగోండి ఈ కాంపౌండ్. జస్ట్ ఈక్వేషన్ వేశారు. స్టార్టింగ్ మనం మెకానిజం చేసాం ఇదంతాను, దానికి ఈక్వేషన్ కింద వేశారు. సో ఈ రియేజెంట్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఎస్మెట్రిక్ హైడ్రోజనేషన్ చేస్తాం. ఆ రియేజెంట్ని కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్ అనొచ్చు, లేదా విల్కిన్సన్ బైపాస్పీన్ అనొచ్చు. సో ఈ స్లైడ్లో మనం DIPAMP అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ చూసాం. దాని నేమ్ కూడా ఉంది చూడండి, ఈథేన్ 1,2 డైల్ బిస్ 2-మిథాక్సీ ఫెనైల్ ఫాస్ఫేన్. ఈ రియేజెంట్ యొక్క IUPAC నేమ్. సింపుల్గా దాన్ని DIPAMP అంటున్నారు. నెక్స్ట్ రిడక్షన్ చేయడానికి ఒక ఈక్వేషన్ తీసుకోండి. దిస్ ఈజ్ ది రియాక్టెంట్ Z-ఆల్ఫా-ఎస్టైల్ ఎమిడో మెథైల్ సినమేట్. CWC అంటే కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్. H2 అంటే రిడక్షన్, ఇథనాల్ సాల్వెంట్ యూజ్ చేశారు. సో రిడక్షన్ అంటే మనకి ఏమవుతుంది, ఈ డబుల్ బాండ్ రెడ్యూస్ అవుతుంది. ఆ రిడక్షన్ ఇక్కడ చూపించారు. సో మేజర్ ప్రొడక్టు మైనర్ ప్రొడక్టు 2 వేశారు. సో మేజరు మైనరు 2 కూడా డిఫరెన్స్ చూపించారు. ఎక్కడ కనిపించింది, జస్ట్ ఇక్కడ RS కాన్ఫిగరేషన్ చేంజ్ అయినాయి చూడండి కాంపౌండ్లో. సో ఇక్కడ మనకి మేజర్ ప్రొడక్టు మైనర్ ప్రొడక్టు 2 చూపించారు. అలాగే గ్రేటర్ దాన్ 96% ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్. లాస్ట్ సెమిస్టర్లో మనం ఎస్మెట్రిక్ సెన్సిస్లో ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ క్యాలిక్యులేషన్ చూసాం కదా, దాన్ని ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ అనేది ఇక్కడ గ్రేటర్ దాన్ 96% వస్తుంది ఈ ఈక్వేషన్కి. సో ఈ ప్రొసీజర్ని మనం ఎస్మెట్రిక్ హైడ్రోజనేషన్ అంటాం. సో ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ రోడియం డైరెక్ట్గా కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్ డైరెక్ట్గా వేశారు. దాన్ని సాల్వెంట్తో ట్రీట్ చేశారు. అప్పుడు ఈ కాంపౌండ్ రిమూవ్ అయ్యి జస్ట్ సాల్వెంట్ కింద రాశారు. ఇదిగోండి S. నెక్స్ట్ ఇక్కడ మనం కాంపౌండ్ తోటి ఎడిషన్ చేస్తున్నాం. ఇది మన రియాక్టెంట్, ఇది రియాక్టెంట్ ఇక్కడ తీసుకున్నాను నేను. సో రియాక్టెంట్ ఏమవుతుందంటే సాల్వెంట్ ఇక్కడ రిమూవ్ అయ్యి ఇక్కడ ఎడిషన్ జరుగుతుంది. ఈ పక్కన ఆక్సిజన్ ఈ పక్కకు వస్తుంది చూడండి, ఇదిగోండి ఆక్సిజన్. ఈ కాంపౌండ్ అంతా ఎలా ఉందో అలాగే రాస్తారు. మీరు ఏం చేయాలంటే ఆక్సిజన్ మీద బాండ్ని ఒకటి డాటెడ్ లైన్ కింద వేయండి. సో దిస్ ఈజ్ ది కాంప్లెక్స్. సో ఇది ట్రాన్సిషన్ స్టేట్. ట్రాన్సిషన్ స్టేట్ కింద వేయండి. సాల్వెంట్ తీసేసి రోడియంకి ఆక్సిజన్ పెట్టి డబుల్ బాండ్ డాటెడ్ లైన్ ఒకటి నార్మల్గా వేసి ఒక డాటెడ్ లైన్ వేసి మనం ఈ ఈక్వేషన్ని వేసేయండి డైరెక్ట్గా. దిస్ ఈజ్ ది ట్రాన్సిషన్ స్టేట్ 1 స్టేబుల్. సో స్టేబుల్ ట్రాన్సిషన్ స్టేట్ వస్తే మనకి మైనర్ ప్రొడక్ట్ వస్తుంది. ఇదిగోండి ఫస్ట్ రిడక్షన్ చేయాలి కదా, RDS అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇక్కడ జరిగే ప్రొసీజర్ ఏంటంటే ఆక్సిడేటివ్ ఎడిషన్. ఇట్ ఈజ్ ఎ స్లో రియాక్షన్, రేట్ కాన్స్టెంట్ మేజర్ అని, సో K మేజర్ అని పెట్టారు. సో ఈ రియాక్షన్లో మనకి రిడక్షన్ జరిగింది కదా, కాంప్లెక్స్ రోడియం ఉంది చూడండి, రోడియంకి హైడ్రోజన్స్ ఎడిషన్ జరిగినాయి టాప్ సైడ్ బాటమ్ సైడ్. సో RH మీద పైన కింద హైడ్రోజన్స్ ఎడిషన్ జరిగింది. ఫస్ట్ స్టెప్ చూడండి, అప్పర్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ టు
ఒలిఫిన్. ఈ అప్పర్ హైడ్రోజన్ అనేది ఒలిఫిన్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. జనరల్గా మనకి జరిగేది ఏంటి, రిడక్షన్ అంటే ఈ డబుల్ బాండ్ రిమూవ్ అయ్యి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరుగుతుంది. అది వీళ్ళు సింపుల్గా 2 స్టెప్లో చూపిస్తారు. ఫస్ట్ అప్పర్ హైడ్రోజన్ యాడ్ అవుద్ది, తర్వాత లోవర్ హైడ్రోజన్ యాడ్ అవుద్ది అని 2 స్టెప్స్లో చూపించారు. సో స్టార్టింగ్ అప్పర్ హైడ్రోజన్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఒలిఫిన్. సో ఒలిఫిన్కి ఈ బాండ్ పోలరైజేషన్ చేసుకుని ఫస్ట్ H- యాడ్ చేయండి, తర్వాత H+ యాడ్ చేయండి. 2 స్టెప్స్. ఇక్కడ H+. సో 2 కూడా కాంప్లెక్స్ కింద ఫామ్ చేసి జరిగింది. ప్రొడక్ట్ డైరెక్ట్గా వేసేసారు. సో దిస్ ఈజ్ ది మైనర్ ప్రొడక్ట్. నెక్స్ట్ స్టెప్ సేమ్ అదే రియాక్షన్ సాల్వెంట్స్ మళ్ళీ మేజర్ ప్రొడక్ట్కి చూపించాలి కాబట్టి ఫస్ట్ రియాక్టెంట్ యాడ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ ఏమేమి చేస్తున్నాయి, సాల్వెంట్ రిమూవ్ అయ్యి డైరెక్ట్గా రియాక్టెంట్ అనేది డాటెడ్ లైన్స్ తోటి ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది ఈ పొజిషన్లో. సో ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఇందాక ఇక్కడ కార్బనైల్ గ్రూప్ ఎడిషన్ చేస్తాం కదా, ఇక్కడ పీహెచ్తో ఎడిషన్ చేయండి. ఇదిగోండి పీహెచ్తో ఎడిషన్. సో డాటెడ్ లైన్ కింద వేసి పీహెచ్తో ఎడిషన్ చేసి ఆక్సిజన్ కూడా డాటెడ్ లైన్ కింద ఇలా వేయండి. సో ఇలా దిస్ ఈజ్ ది కాంప్లెక్స్. ట్రాన్సిషన్ స్టేట్ 2 అన్స్టేబుల్. సో ఏదైతే ట్రాన్సిషన్ స్టేట్ అన్స్టేబుల్గా ఉందో మనకు వచ్చే ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, హైడ్రోజనేషన్. రోడియంకి 2 హైడ్రోజన్లు ఎడిషన్ చేస్తాం. రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఆక్సిడేటివ్ ఎడిషన్ జరుగుద్ది. రియాక్షన్ అనేది స్పీడ్, రేట్ కాన్స్టెంట్ అనేది K- అని చూపిస్తాం. సేమ్ ఇక్కడ ఏం రాసామో అదే రాశాను నేను ప్రొసీజర్లో. సో ఇది మన రిడక్షన్ జరిగిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్. ఫైనల్గా ఏం చేసాం, అప్పర్ హైడ్రోజన్ ఫస్ట్ రిడక్షన్లో ఎడిషన్ చేసాం, తర్వాత లోవర్ హైడ్రోజన్ ఎడిషన్ చేసాం, ప్రొడక్ట్ వేసాం. సో దిస్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్కి మీకు డిఫరెన్స్ తెలిసిందా, మైనర్ ప్రొడక్ట్కి మేజర్ ప్రొడక్ట్కి? మనం ఇక్కడ ఎడిషన్ చేసేటప్పుడు కార్బనైల్ గ్రూప్ ఎడిషన్ చేసాం ఫస్ట్ రోడియంకి, ఎక్కడ మైనర్ ప్రొడక్ట్ దగ్గర. అదే మేజర్ ప్రొడక్ట్ ఫామ్ అయినప్పుడు పీహెచ్ దగ్గర కాంప్లెక్స్ ఫామ్ చేసింది. సో మనకి స్టీరియో కెమిస్ట్రీ మారుతుంది, కాంపౌండ్ ఇటు తిప్పాం కాబట్టి మనకి 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చింది R కాన్ఫిగరేషన్, సెకండ్ వచ్చింది S కాన్ఫిగరేషన్. సో S కాన్ఫిగరేషన్ వచ్చింది కాబట్టి విల్కిన్సన్ కెటలిస్ట్లో S కాన్ఫిగరేషన్ వచ్చిన ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ పాయింట్. విల్కిన్సన్ కెటలిస్ట్, కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్ యూజ్ చేసినప్పుడు మనం S కాన్ఫిగరేషన్ వచ్చింది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనం చేసామో ఆ ప్రొసీజర్ని మ్యాటర్లో రాశారు చూడండి. 1 and 3 structures relationship is diastereomeric relationship. Major enantiomer appeared from unstable complex. అంటే అక్కడ K- కదా, K- ఇది అంటే మేజర్ ప్రొడక్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, అన్స్టేబుల్ కాంప్లెక్స్ నుంచి. హైడ్రోజనేషన్ ఆఫ్ Z-alpha acetyl amido methyl cinnamate in the presence of chiral Wilkinson catalyst is highly enantiomeric, greater than 96% enantiomeric excess in a high chemical yield. అంటే enantiomeric excess ఎక్కువ వస్తుందని ఇందాకే మనం ప్రొడక్ట్ కిందే రాసాం కదా, గ్రేటర్ దాన్ 96%. సో కైరాల్ విల్కిన్సన్ కెటలిస్ట్ ఆఫ్ DIPAMP produced a S configuration product as major product. సో మనం ఏదైతే చెప్పామో అది మళ్ళీ మ్యాటర్లో వచ్చింది, S కాన్ఫిగరేషన్ అనేది మేజర్ ప్రొడక్ట్. ద మెకానిజం ఆర్ పాత్వే స్టడీస్ ఆన్ దిస్ హైడ్రోజనేషన్ షో దట్ కాంప్లెక్సేషన్ ఆఫ్ హైడ్రోజనేషన్ సబ్స్ట్రాక్ట్ విత్ ది catalyst produces 2 diastereomeric complex in unequal amounts which may develop rapid equilibrium. The addition of H2 to the diastereomeric complex is the rate determining step. మనం ఇందాక అక్కడ రాసాం కదా యారో మీద, ఇట్ ఈస్ ది రేట్ డిటర్మైనింగ్ స్టెప్. హియర్ రేట్ కాన్స్టెంట్ K-, ఆక్సిడేటివ్ ఎడిషన్ జరుగుతుంది. ఆ మ్యాటర్నే వీళ్ళు ఆ ప్రొసీజర్నే మ్యాటర్ కింద రాశారు. అంటే మనకి ట్రాన్సిషన్ స్టేట్ 1, 2 ఫామ్ అయినాయి కదా, దాన్ని వీళ్ళు 2 diastereomeric complexes in unequal amounts అంటున్నారు. 2 diastereomeric complexes in unequal amounts. Each individual diastereomers gives opposite enantiomers. అంటే ఇండివిజువల్గా ఆపోజిట్ enantiomer stereo selectivity of overall reaction depends strongly on the relative rates of oxidative hydrogenation to the 2 diastereomeric complexes.
It was found that the minor complex hydrogenation much more faster than major complex. So the predicted rate constant ratio is 573:1. K minor is to K major. మనం ఆల్రెడీ చెప్పాం, అన్స్టేబుల్ కాంప్లెక్స్ ఫామ్ అయిన దగ్గర మేజర్ ప్రొడక్ట్ వచ్చింది, స్టేబుల్ కాంప్లెక్స్ దగ్గర మైనర్ ప్రొడక్ట్ వచ్చింది. వాటి యొక్క రేట్ కాన్స్టెంట్ రేషియోస్. దిస్ రేషియో ఇండికేట్స్ హయ్యర్ yields of SN enantiomer throughout the reaction. The carbonyl group of amide is coordinated to the metal center. This is an important structural feature for any substance which gives high enantiomeric excess in the type of asymmetric hydrogenation. అంటే హై yields ఆఫ్ ఎస్ఎన్ ఎన్షోమర్ అనేది ఫామ్ అవుతుంది ఈ రియేజెంట్ యూజ్ చేస్తే అని మనం ఆల్రెడీ చెప్పాం కదా. హై yields వస్తాయి ఎస్ఎన్ ఎన్షోమర్, నథింగ్ బట్ ఎస్ మేజర్ అని. ఎస్ మేజర్ అని మనం ఎలా చెప్తున్నామో వీళ్ళు మ్యాటర్లో చెప్పారు సేమ్ పాయింట్ని, హై yields వస్తాయి అని. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్లో హై ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ కూడా వస్తుంది అని. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, దిస్ ఈజ్ ఓన్లీ 1E. electron withdrawing group at alpha carbon and donating group at carbonyl carbon of amide enhances and increases the stereoselectivity in these catalytic hydrogenations. ఇది ఈ ఒకటే. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఆల్ఫా కార్బన్ మీద ఉండాలి, అలాగే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనేది కార్బనైల్ గ్రూప్ మీద ఉండాలి ఎమైడ్లో. అప్పుడు మనకి స్టీరియో సెలెక్టివిటీ బాగా జరుగుతుంది అని. అంటే ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ను మనకి క్లియర్గా జరిగి మనకి మేజర్ ప్రొడక్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అని. సో అదే రాశారు చూడండి. ఇది ఆల్ఫా కార్బన్ దగ్గర విత్డ్రాయింగ్ గ్రూపు, కార్బనైల్ గ్రూప్ దగ్గర డొనేటింగ్ గ్రూపు. సో మోర్ స్టీరియో సెలెక్టివిటీ. ద విత్డ్రాయింగ్ గ్రూప్ ఎట్ ఒలిఫీనిక్ డబుల్ బాండ్, డొనేటింగ్ గ్రూప్ ఎట్ కార్బనైల్ గ్రూప్ ఆఫ్ ఎమైడ్ ఈస్ గుడ్ సబ్స్ట్రాక్ట్. సో ఇలా ఉంటే దాన్ని గుడ్ సబ్స్ట్రాక్ట్ అంటాం. గుడ్ సబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? రియాక్షన్ బాగా జరుగుద్ది అని, మోర్ స్టీరియో సెలెక్టివిటీ అని. నెక్స్ట్, కంపేర్ ది నోలెస్ రియాక్టివిటీ ఆఫ్ ఫాలోయింగ్. అంటే కొన్ని రియాక్టెంట్స్ ఇచ్చారు, ఇవన్నీ రియాక్టెంట్స్ మనం ఇందాక చెప్పుకున్నదే. అంటే కార్బనైల్ గ్రూప్ దగ్గర డొనేటింగ్ గ్రూప్ ఉండాలి, ఆల్ఫా కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే రియాక్షన్ బాగా జరుగుద్ది అన్నాం కదా. వాటిల్లో కంపారిజన్ అనమాట. ఇవి 4 రియాక్టెంట్లు. వాటికి ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చారు, దాని యొక్క రియాక్టివిటీ ఆర్డర్ అనేది కింద చెప్పారు. 2 greater than 1, greater than 3, greater than 4. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ జరగాలి, ఇది రియాక్టెంట్. మనం యూజ్ చేసేది కైరాల్, విల్కిన్సన్, కెటలిస్ట్, RRDI, PAMP, రోడియం కాంప్లెక్స్. రిడక్షన్ కాబట్టి H2 పెట్టాను నేను. సో ఫస్ట్ అసలు మనకి ఏం జరగాలి? డబుల్ బాండ్ రెడ్యూస్ అవ్వాలి. సో డబుల్ బాండ్ రిడక్షన్ జరిగి హైడ్రోజన్స్ ఎడిషన్ అవుతాయి. ఈ హైడ్రోజన్ ఎడిషన్ జరిగినప్పుడు మనకి S కాన్ఫిగరేషన్ అనేది మేజర్ ప్రొడక్టు, R కాన్ఫిగరేషన్ అనేది మైనర్ ప్రొడక్ట్. సో దిస్ ఇస్ డబుల్ బాండ్ రిడక్షన్ జరిగి హైడ్రోజన్స్ అటు ఇటు యాడ్ అవుతాయి. సో దిస్ ఇస్ బిలో ది ప్లేన్, దిస్ ఇస్ అబోవ్ ది ప్లేన్. సో ఇది మనకి SN ఎన్షోమర్ మేజర్ ప్రొడక్ట్. ఇక్కడ ఇది మన రియాక్షన్. మనకు కావాల్సింది ఎల్డోపా ప్రిపరేషన్ ఆఫ్ డ్రగ్ అన్నాం కదా. మెయిన్ ఇది యూజ్ చేయడానికి కారణం ఎల్డోపా ప్రిపరేషన్కి ఈ రియేజెంట్ అనేది యూజ్ అవుతుంది అన్నాం కాబట్టి ఎల్డోపా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కంప్లీట్ హైడ్రాలసిస్. సో దీన్ని హైడ్రాలసిస్ చేస్తే ఏమవుద్ది? ఇది ఎస్టిక్ యాసిడ్ అవుతుంది, ఇది NH2 అవుతుంది. సో NH2 అయింది ఇదిగోండి. సో దీన్ని ఎల్డోపా అంటున్నాం. దిస్ ఈస్ ది మేజర్ ప్రొడక్ట్ అండ్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైక్ దిస్. అంటే ఈ ప్రొడక్ట్ని ఇలా రాసాం, దిస్ ఈజ్ ఎల్డోపా డ్రగ్. సో దీని ఫుల్ ఫామ్ ఏంటి? DOPA, డైహైడ్రాక్సీ ఫినైల్ ఎలనైన్. ఎలనైన్ అంటే మనకి ఎమినో యాసిడ్ కదా. ఎలనైన్లోంచి మనకి డైహైడ్రాక్సీ గ్రూప్స్, ఇదిగో డైహైడ్రాక్సీ, 2 హైడ్రాక్సీ గ్రూప్స్, ఫినైల్. సో డైహైడ్రాక్సీ ఫినైల్ ఎలనైన్ ఈజ్ ది IUPAC నేమ్ ఫర్ డోపా. సో ఎల్డోపా ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. సో జస్ట్ ఈ రియాక్షన్లో ఓన్లీ డబుల్ బాండ్ రిడక్షన్ జరిగింది. సో ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ అయినా ఎక్కడైనా మనకి డబుల్ బాండ్ రెడ్యూస్ అవుతాయి, కానీ వచ్చిన ప్రొడక్ట్స్ మేజరు మైనరు చూపిస్తే దాన్ని ఎసిమెట్రిక్ హైడ్రోజనేషన్ అంటాము. ఓన్లీ 1:1 రేషియోలో వచ్చినాయి అనుకోండి 2 ప్రొడక్ట్స్, అబోవ్ ది ప్లేన్, బిలో ది ప్లేన్ అని 2 ప్రొడక్ట్స్, స్టీరియో కెమిస్ట్రీ ఖచ్చితంగా వస్తుంది.
అది 1:1 వస్తే ఇట్స్ నాట్ అన్ ఎస్మెట్రిక్ సింథసిస్. ఒకటి మేజర్ ఒకటి మైనర్ వస్తే అది ఎస్మెట్రిక్ సింథసిస్ అవుద్ది. ఈ విల్కిన్సన్ బైపాస్పిన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ ఎనెన్షియోమర్ ఈజ్ ది మేజర్ ప్రొడక్ట్. ఎస్ ఎనెన్షియోమర్ అనేది మేజర్ ప్రొడక్ట్ కింద వస్తుంది. ఈ మొత్తం ఓవరాల్ వీడియోలో ఫస్ట్ మనం ఏం చేసామంటే కెటలిస్ట్ విల్కిన్సన్ కెటలిస్ట్ ఎకైరాల్ తీసుకున్నాం. ఫస్ట్ దాన్ని కైరాల్ కింద కన్వర్ట్ చేసాం. RRDIPAMP డిపాంప్ దాన్ని యూజ్ చేసుకుని మనం కైరాల్ కెటలిస్ట్ కింద కన్వర్ట్ చేసి దాని ప్రిపరేషన్ చూసాం. దాని తర్వాత ఎస్మెట్రిక్ హైడ్రోజనేషన్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.